Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. అయితే ఈ మూవీలో మీరైతే భాస్కర్ గారిని సలార్ దగ్గర చూసి అనుకున్నారు నా మూవీకి విలన్ దొరికేశారు. కాస్ట్ లో ఇప్పుడు అనిల్ కానీ లేకపోతే జ్వాలిత కానీ వాళ్ళని ఎలా ఫైనల్ చేయడం జరిగింది? అంటే యాక్చువల్ గా నేను సలార్ మూవీకి మా అబ్బాయి ఓ క్యారెక్టర్ చేశాడు అన్న. అందుకే మీరిద్దరు సెట్స్ లో కలిసారా? అక్కడ కలిసాము. అక్కడ కలిసిన తర్వాత మా అబ్బాయి 11 రోజులు చేశాడు. నేను కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చూద్దామని చెప్పేసి నాకు కూడా ఇంట్రెస్ట్ తోటి వెళ్ళి నేను బాగా అబ్జర్వేషన్ చేసేవాడిని అక్కడ. సో అట్లా మా అబ్బాయి చేశాడు, అక్కడ బాగా పరిచయం. అన్నని నేను పట్టుకున్నా. తర్వాత అనిల్ నేను ఎప్పటి నుండో ఫ్రెండ్స్. తన హీరోగా నేను డైరెక్టర్ గా ప్రయత్నాలు చేస్తున్నాను. తను ఒక సినిమా చేసా, నేను ఒక సినిమా చేసా. తర్వాత ఎంతో మంది హీరోలు వచ్చి డబ్బులు పెడతాము, డబ్బులు ఇస్తామన్నా కూడా నాకు అంటే నా సబ్జెక్ట్ కనబడాలని చెప్పేసి అనిల్ ఓకే అనుకుని అనిల్ ద్వారా అప్రోచ్ అయినా. జ్వలిత మాత్రం తను ఒక ఆడిషన్ లా కలిసింది. ఒక అతను చెప్తే చూసా, బాగుంది అని అనుకుని. తను యాక్టింగ్ బాగా నచ్చింది. సీన్ పేపర్ ఇస్తే చాలా అద్భుతంగా చేస్తుంది తను యాక్చువల్గా ఇప్పుడు బీటెక్ చేస్తుంది, సినిమాలు అని చెప్తుంది. కానీ తను సాయి పల్లవ్ లాంటి అంటే అంత క్యారెక్టర్ ఏ సీన్ ఇచ్చినా ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది. నేను నిజంగా చెప్పాలంటే నేను షాక్ అయిపోయినా. తను సీన్ పేపర్ ఇస్తే మౌల్డ్ అయిన విధానం అద్భుతంగా ఉంది. తను కూడా ఫ్యూచర్ లో మంచి హీరోయిన్ అవుతుంది. సార్ ఇప్పుడు మీవి అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి సార్? ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది, 18th రిలీజ్ అవుతుందండి. ఇంకో మూవీలో కూడా ఉన్నాను నేను, మన నితిన్ గారి తమ్ముడు సినిమాలో. ఈ 2 అబౌట్ రిలీజ్. ఆ రెండిట్లో కూడా విలనా? అంతే కదండి. ఓకే. ఇందులో ఇప్పుడు ప్రేమకు జై మూవీ కోసం వస్తే ఇందులో హీరో హీరోయిన్స్ ని లవ్ చేసుకున్నారని మీరు టార్చర్ చేస్తారు. అండ్ ఒక డైలాగ్ చెప్తారు ఇందులో, ప్రేమ గెలిస్తే నేను ఓడిపోతాను, సో అది నేను భరించలేను అని చెప్తారు. అంటే ఏంటి, మీ అమ్మాయి అంటే హీరోయిన్ గెలిస్తేనా లేకపోతే ఒరిజినల్ లవ్ గెలిస్తేనా? విలన్కి ఎప్పుడైనా కూడా విలన్ హైలైట్ కావాలంటే ప్రేమ గెలవద్దు, అంటే వాడే గెలవాలి. విలనిజం అంటే అదే కదా. ఇప్పుడు రావణాసురుడు కానీ ఏ విలన్ అయినా కూడా ఏంటి, వాడు గెలిస్తేనే వాడికి సంతోషం. సో మిగతా వాళ్ళు ఎంత మంచి కూడా వాడికి విలన్స్ అలా కనిపిస్తుంటారు. సో వాడు గెలవాలని తాపత్రయం ఉంటుంది, కాబట్టి వాడి గెలవాలని ట్రై చేస్తూ ఉంటాడు, అందరినీ అణచివేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. సో అదే యాక్చువల్గా ఊరు సర్పంచ్ క్యారెక్టర్ అండి. తను ఏంటంటే ఊరు సర్పంచ్ అన్నప్పుడు కూడా అన్ని చూస్తూనే ఉండవు, పర్వత్యాలు చాలా జరుగుతూ ఉన్నాయి. సో దాంట్లో బేస్ చేసుకొని ఏంటంటే తన కూతురు ఒకటి మామూలు లవ్ చేస్తే ఎవరికైనా నచ్చదు. సో తను ప్లాన్ గా హైదరాబాద్ పంపిస్తాడు హీరోని. పంపించిన తర్వాత తను ప్లాన్ గా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనే టైంలో ఇదంతా ఈ కథ దీని చుట్టూ జరుగుతూ ఉంటది. కానీ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటది, ఎవరు ఊహించలేరు. చాలా ఆ ట్విస్ట్ నాకు కాపాడుతుందేమో అన్న విధంగా ఉన్నా. చాలా బాగా వచ్చింది సినిమా మాత్రం. చూసి జనాలు ఆదరిస్తే చాలా బాగుంటది. అయితే నేను చెప్తా, లాస్ట్ మీరు ఏడిపించారా లేకపోతే శుభం కార్డ్ వేసి ఇంటికి పంపారా? ఏడిపించడమే 100%. అది లాస్ట్ లో అందరికి ఆ లాస్ట్ సాంగ్ కూడా నేనే రాశా. చాలా బాగుంటది ఆ సాంగ్. నాకు యాక్చువల్ గా అది అంటే ఆ సాంగ్ నిజంగా విన్న తర్వాత ఏదైనా అవార్డు వస్తుందేమో అనే రేంజ్ లో ఉన్నా. మీరు కూడా జర సాంగ్ ఉంది, వినండి, చాలా బాగుంది. తప్పకుండా వింటాను. ఏడిపించే ఎండింగ్ అంటే ఇద్దట్లో ఎవరినైనా ఒకళ్ళని చంపుతారా? అంటే పరువు హత్య అంటే కాబట్టి నేను అడుగుతున్నా. అదే ట్విస్ట్. ఆ ట్విస్ట్ చూస్తే సినిమా చూస్తేనే బాగుంటది అని. యాక్చువల్గా నాకు కమల్ హాసన్ చాలా బాగా ఇష్టం అండి. హీరో కమల్ హాసన్ చిన్నప్పటి నుండి హీరో కమల్ హాసన్ మూవీస్ చూస్తే పెరిగా. అంటే ఆ టైంలో అసలు హీరో కమల్ హాసన్ అనేది తెలుగు వాళ్ళకి ఎక్కువ తెలియదు. తెలుగు రాష్ట్రాలు అప్పుడు ఒకటే రాష్ట్రం ఉండే, అప్పుడు ఎవరికి తెలియదు. ఎందుకు అంటే అప్పుడు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఆ టైం మనం ఉన్నది. కానీ నాకు నా ఫ్రెండ్ పూరి జగన్నాథ్ క్లాస్మేట్, తను నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్. తను VCP VCR అని అప్పట్లో ఉండేది. అవి ఆయన కమల్ హాసన్ బాగా ఇష్టం. ఆయన ఎప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఎవరు రానిచ్చేవాళ్ళు కదా అప్పట్లో. నేను వెళ్ళాను ఒక్కనే. అది చూస్తూ కమల్ హాసన్ నటనకు నేను ఫిదా అయిపోయినా. నేను ఏదైనా ఇక సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని చెప్పేసి నేను యాక్చువల్గా నేను చదువుకునే రోజుల్లో జనగాం జిల్లా, ఇప్పుడు అక్కడ స్వర్ణ థియేటర్ అని ఒక థియేటర్ ఉంటుంది. సో దాంట్లో నేను కాలేజీకి ఎక్కువ వెళ్ళేవాడిని కాదు. కాలేజీకి అని వెళ్ళి సినిమాకి పోయాను. అందరు ఫ్రెండ్స్ సీన్ ఎక్కడ ఉంటాయంటే నాకు తెలిసి స్వర్ణ థియేటర్లో ఉండి ఉంటాడు. అంటే నేను ప్రతి రిలీజ్ అయిన ప్రతి సినిమా చూసేవాడిని. సో ఇప్పుడు కూడా అంతే,
నేను ఎవరినైనా మనం టీవీలను ల్యాప్టాప్లను చూస్తే కాదు సినిమా. సినిమా అనేది జనాల మధ్యలో కూర్చొని చూస్తేనే సినిమా అది. ఎవరమైనా నేను ఇప్పటికి ప్రతి శుక్రవారం నేను థియేటర్కి వెళ్తాను. నేను ఎక్కడ ఏ రోజు సినిమా చూడకపోతే శుక్రవారం చూడకపోతే నా మైండ్ పనిచేయదు. సో అలా నేను కూడా అంటే ఎవరికైనా బ్రెయిన్ షార్ప్ కావాలంటే సినిమాలే. నువ్వు డైరెక్టర్ అన్నప్పుడు నువ్వు సినిమాలు చూస్తేనే నీకు ఆ విద్య తెలుస్తుంది. సో అది అలా నా జర్నీ.